కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దాదాపు 2.5 సంవత్సరాల కాలం నుంచి అసత్య ప్రచారాలు ఏది ఏమైనా కేసీఆర్ గారిని పార్టీని బదనాం చేయాలని ఆలోచనతోటి నానా విధాల తిప్పలు పడుతున్నారు. ఆ తిప్పబడడానికి ఇంత అంత అని కాదు. కాళేశ్వరం మీద కమిషన్ వేయడం జరిగింది, ఘోష్ కమిషన్. ఆయన వేసినప్పుడు ఈ రకంగానే మీరు రాయాలి అనేది తయారు చేసి ఆయనకి ఇస్తేనే సంతకం పెట్టి పంపించిన సందర్భాలు. కాళేశ్వరం ఎంత అబద్ధాలు ఆడుతుందంటే, ఒక హోదాలున్న వ్యక్తులు, అది ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, నీతి మాలిన మాటలు, అసలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఆ పదవికే చెడ్డ పేరు తెచ్చే దిశగా మాట్లాడుతున్నారు. అసలు దానికి అయిన ఖర్చు 94,000 కోట్లు. 94,000 కోట్లలో ల్యాండ్ అక్విజిషన్ కానీ, మరొకటి కానీ, 3 బ్యారేజ్లు కానీ, పంపర్స్ కానీ, కెనాల్స్ కానీ, సొరంగాలు కానీ, ఇవన్నీ కలిస్తే 94,000 కోట్లు. అందులో ప్రధానంగా 3 బ్యారేజ్లు, ఒక్క బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగిన సందర్భాలు. 2 పిల్లర్లకు ఆనాటి సంస్థ ఏదైతే కన్స్ట్రక్షన్, ఆ సంస్థ ముందుకొచ్చింది చేస్తామని. ఆనాటి లెక్కల ప్రకారం 100-200 కోట్లు అయితే ఇంకా అంతకన్నా 100 కోట్లు ఎక్కువ అవ్వచ్చు. ఏనాడైతే ఆనాడు నవంబర్ మాసంలో వెళ్తే ఆ సంవత్సరమే దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఒక రిపేర్ అంటే దాదాపు ఒక 5-6 నెలలు అయితే కంప్లీట్ అవుతుంది. దాన్ని వేయకుండా కేవలం బదనాం చేయాలని ఆలోచనతోటి కమిషను నానా విధాల ప్రయత్నాలు చేస్తే, నిన్న కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి, మంత్రులకు చెంప చెల్లువనే దిశగా హైకోర్టు ఆ కమిషను ఏది రాశారో అందులో ఏమాత్రం నిజం లేదని దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నిన్న హైకోర్టు మరి తీర్పిచ్చిన సందర్భంలో, ఇలా హైకోర్టు మరి ఇచ్చిన తీర్పును అది న్యాయమే గెలిచింది, నిజాయితీ గెలిచింది. అది రైతుల పక్షాన, ప్రజల పక్షాన. దాదాపు తెలంగాణలో ఒక 20 జిల్లాల పైబడి, తెలంగాణలో 20 జిల్లాల పైబడి సాగునీరు, తాగునీరు అందించే బహుత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టు. అది దేశానికే దిక్సూచి కాదు, ప్రపంచానికే దిక్సూచి. అనేది కాలం లోపట్నే 3 సంవత్సరాల కాలం లోపట్నే బ్రహ్మాండంగా మొదలుపెట్టి పూర్తి చేసిన ఘనత ఆనాడున్న ఇంజనీర్లకు, ప్రధానంగా ఆనాటి ముఖ్యమంత్రి గారికి, ఆ సంబంధిత శాఖ హరీష్ రావు గారికి అది క్రెడిట్ దక్కుతున్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. అది దానివల్ల దాదాపు 45 లక్షల ఎకరాలకు ఒక దిక్కు స్థిరీకరణ, మరో దిక్కు కొత్త ఆయకట్ట. మన ప్రభుత్వం 14వ ప్రభుత్వం వచ్చే నాటికి 24 లక్షల మెట్రిక్ టన్నులే మనకు వరి ధాన్యం పండించాం. అక్కడి నుంచి దాదాపు 1.5 కోటి పైబడి మనము ధాన్యం వచ్చిందంటే అందులో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు. ఒక సందర్భంలో ఘోష్ ఏదైతే డిస్కషన్లో 3 ఏళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టగలిగారా అనేది ప్రశంసించిన సందర్భాలు. ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆనాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా దాన్ని ప్రశంసించిన సందర్భాలు. వాళ్ళకు కావాల్సింది, కాంగ్రెస్ కావాల్సింది నానా విధాల. అసలు అంటే నేను ఆ రకం మాటలు అనలేను. ఏమాత్రం జ్ఞానం ఉన్నవాళ్ళు, ఏమాత్రం సిగ్గు శరం ఉన్నవాళ్ళు, కేసీఆర్ గారేమో అక్కడ జగిత్యాల మీటింగ్ పెడితే ఈ ముఖ్యమంత్రి గారు అసలు ఆయన ఏమని ముఖ్యమంత్రి అనాలి? నేనైతే వేరే మాట అనలేను. ఆయనను ఎన్ని విధాలు తిరుగుతుందంటే, భారతదేశంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నైతే తిట్లున్నాయో ఆ తిట్లు ఎనలేని తిట్లన్నీ ఇలా రేవంత్ రెడ్డి గారిని
మహిళలతో సహా నానా విధాలు తిరుగుతున్నారు. ఎందుకంటే ఆయన పద్ధతి, ఆయన ప్రవర్తన. అక్కడ మీటింగ్ పెట్టారు. 2 మీటింగులు దాదాపు 2 టైమింగ్స్ కూడా దాదాపు తల ఆయన 50 ఈయన 50 నిమిషాలు మాట్లాడారు. కేసీఆర్ మాట్లాడిన మాటల్ని, ఆయన ఉపన్యాసాన్ని దాదాపు 36 లక్షల పైబడి మంది ఆ లైవ్ని వాళ్ళు చూశారు. ఇక ఈ రేవంత్ రెడ్డి అక్కర్రాని ముఖ్యమంత్రి, అవగాహన లేని ముఖ్యమంత్రి. ఇది కనీసం ఎంతమంది చూసారో తెలుసుకోను. 4 లక్షల మంది అంటే 36 4 అంటే 9 టైమ్స్ ఎక్కువ చూశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారితో సహా, మంత్రులతో సహా, ఎమ్మెల్యేలతో సహా, ఎంపీలతో సహా వాళ్ళందరూ సిగ్గుతో తల వంచుకోవాలి. అంటే కేసీఆర్ మాట్లాడింది ప్రజలు ఇష్టపడ్డారు, ముఖ్యమంత్రి మాట్లాడింది ప్రజలు ఇష్టపడలేదు. ఇది కనీసం సిగ్గుశరం ఉంటే ఇప్పటికైనా మీరు ప్రజాపాలనకు దృష్టి సాధించండి అని ఇలా నేను డిమాండ్ చేస్తున్నా. ఇంకా కూడా దానికి ఇంకా మంత్రులు వాళ్ళు ఇస్తారు, ఇది పూర్తి చేయలేదు. ఏం పూర్తి చేయలేదే అంటే నువ్వు చెప్పినట్టు ఇస్తారా? నువ్వు చెప్పినట్టు ఇయ్యరుగా. పూర్తిగా ప్రతి పాయింట్ ప్రతి రాసింది వాళ్ళు కూడా స్వయంగా చూసి డెఫినెట్గా తీర్పిస్తున్నారు. ఆ తీర్పుకు సంఘీభావం తెలపాలి తప్ప ఇంకేదో మాట మాట్లాడుతుంటే ఇంకా కూడా కనీసం ఇజ్జత్ లేకుండా మళ్ళీ దానికి ఏదో ఇచ్చుకుంటూ పోతున్నారు. ఆయన డైరెక్షన్, ముఖ్యమంత్రి గారి డైరెక్షన్తో ఇచ్చుకుంటూ పోతున్నారు. ఇది ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం నడిపారు ముఖ్యమంత్రిగా. అర్థం చేసుకోండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేసిన పనులు ప్రజలు ఇష్టపడుతున్నారు. ఇవాళ మన గోదావరి నిండుగా ఉండే, ఇంకా బహుశా ఇదే ఎండలు ఉంటే ఈ అన్ని ప్రాంతాలకు తాగునీరు కూడా ఇబ్బంది కలుగుతుంది. నిండుకుండేలా మే 31 నాడు చాలా గ్రామాల్లో మత్తాలు దునికినాయి. మే 31 నాడు మన గోదావరి నిండు గోదావరిగా ఉంది. ఇలా గోదావరి పరిస్థితి ఏంటిదండి? ఇలా అన్ని నీళ్ళకేం చేస్తున్నాయండి? ఇలా ఎల్లంపల్లి కానీ ఇది అన్నిటికీ ఎల్లంపల్లి కారణం. ఇక్కడ ఎల్లంపల్లి 21 టీఎంసీ సామర్థ్యం దాదాపు ఎప్పటిదాకా ఉంటుందంటే అక్టోబర్ దాకా దసరా దీపాల దాకా నీళ్ళు వస్తుంటే ఆ నీళ్ళని లిఫ్ట్ చేసుకుంటూ పోతారు. ఇలా కొండపోషమ్మ కానీ మరొకటి మల్లన్న సాగర్ కానీ ఈ లిఫ్ట్ నీళ్ళు ఎక్కడ పోతున్నాయి కదా. ఇందులో తగ్గినప్పుడే ఈ లిఫ్ట్ స్టార్ట్ చేస్తారు. ఏది మేడిగడ్డ అన్నారం సింధు నుంచి లిఫ్ట్ స్టార్ట్ చేస్తారు. ఇంకా కూడా దానికి కమిషన్ అంటున్నాం, ఇంకేదో ఇంజనీర్లు అంటున్నాం, ఇంకేదో పరిశీలనలు అంటున్నాం. అంటే 3 ఏళ్ళ నుంచి పరిశీలిస్తావా? ఎందుకు నువ్వు రిపేర్ చేస్తలేవు? మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే ఈ ప్రభుత్వానికి, కనీసం చీమగుట్టినట్టుంటే ప్రజల తిట్లను ఆయన చూస్తున్నాడు కావచ్చు, వాళ్ళందరూ కింద చూస్తారు, కాంగ్రెస్ వాళ్ళు నాయకులు. ఆ తిట్లను చూసాను నువ్వు ఇమ్మీడియట్గా తక్షణమే రిపేర్ చేయాలి. ఇలా ఏప్రిల్ 23 మే ఎండ్ ఆఫ్ ద మే అయితే మళ్ళీ వర్షాలు పడతాయి. అంటే నీ ఉద్దేశం వల్ల ఏంటిది? రైతాంగానికి అన్ని విధాలు మోసం చేయాలి. ఈ ప్రాజెక్టు కట్టినట్లయితే ఇది పూర్తయితే మళ్ళీ కేసీఆర్ పేరు వస్తుంది. కేసీఆర్ పేరుకు నీ సర్టిఫికేట్ అవసరం లేదు, రేవంత్ రెడ్డి గారి సర్టిఫికేట్ అవసరం లేదు. కేసీఆర్ ప్రభుత్వము పరిపాలన తీరు ఇలా మొన్న మీటింగే నీకు నిరాశనం. ఇంకా మేము చెప్పే అవసరం లేదు. మొన్నటి మీటింగే నిరాశన. 36 లక్షల మంది ఆయన మీటింగు నిరాశనము. నేను కూడా మొత్తం చూడడం జరిగింది. ఒక్క మనిషి కూడా 8 గంటల 48 నిమిషాల దాకా కేసీఆర్ గారు మాట్లాడారు. 7:10కి స్టార్ట్ అయ్యి 8:40 అంతసేపు మాట్లాడారు. అక్కడ మీటింగ్ కుర్చీలు ఖాళీ. అంటే నువ్వు పగడబందిగా జబర్దస్తిగా నువ్వు బలవంతం చేస్తే నీ మందిని పట్టుకపోయిన వాళ్ళందరికీ ఎవరికి ఆథరైజ్ చేశావు? వీళ్ళందరికీ అగ్రికల్చర్ ఏవోలకి ఇచ్చి ఆ క్లస్టర్ సందర్భంలో ఏదైతే రైతు వేదిక సందర్భంలో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి బలవంతంగా నువ్వు పట్టుకపోయావు రైతుల్ని. అంటే 1 ఎకరాన్ని వేయడానికి రైతులు అక్రమంగా పోవాలండి. ఇలా ఎన్ని కోట్లు ఖర్చు చేసినామండి? నువ్వు 1 ఎకరానికి డబ్బులు వేసినావు, అంతమంది ఎకరానికి 1 ఎకరాన్ని టింగ్ అనడానికి నువ్వు దాదాపు ఇంతమంది, ఇన్ని బస్సులు, ఇన్ని కథ, ఇంత వాళ్ళ సమయం వృధా, ఇన్ని కోట్లు దాదాపు లేకున్నా అక్కడ 60-70 కోట్లు ఖర్చు పెట్టినావు. ఇప్పుడు ప్రభుత్వ సొమ్ముని నువ్వు ధారాళంగా ఖర్చు చేస్తున్నావు.
ఒకనాడు వలసపోయే జిల్లా దాదాపు 10 లక్షల పైబడడానికి కంప్లీట్ చేసిన సందర్భాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దగ్గరది కూడా ఎల్ఎంపీలో 2000 ఫౌండేషన్ 4 స్టార్ట్ అయింది 5 ఆఖరికి ఈ ప్రభుత్వం 14 వచ్చిన తర్వాత దానికి నిధులు కేటాయించి దానికి అప్పుడు ఎలక్ట్రిసిటీ లేకపోతే ఎలక్ట్రిసిటీ అనుకోండి అప్పుడు వర్షాకాలంలో టవర్లు అంటే కూలుతుంటే ప్రత్యేకంగా కేసీఆర్ హరీష్ రావు గారు ప్రత్యేకంగా శ్రద్ధ చూపెట్టి అది కంప్లీట్ చేయడమే కాకుండా ఎల్ఎంపీలు నీళ్ళు అభిందుంటే ఆ బ్రిడ్జ్ చిన్న బ్రిడ్జ్ ఉన్నది చిన్న బ్రిడ్జ్ ముందుతుందని పెద్ద బ్రిడ్జ్ కూడా కంప్లీట్ నా ముందున్న కేసీఆర్ గారు సంబంధిత ఆర్ఎన్బి ఈఎన్సీ గారు ఫోన్ చేసి బ్రిడ్జి తొందరగా కంప్లీట్ చేయండి ఎల్ఎంపీలు నీళ్ళు ఆపుతున్నాం ఎల్ఎంపీలు నీళ్ళు అయితే పాత బ్రిడ్జ్ మునిగిపోతుంది బంద్ అవుతుంది అంటే ఆగమేఘాల మీద రాయపట్నం బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేయాలి అంతా శ్రద్ధ ఉన్న ముఖ్యమంత్రి ఆ రకం చేసిన సందర్భాలు కోట్లాది దండుకోవడానికి చేస్తున్న సందర్భాలు ఎన్నో ఉదాహరణలు అక్కడ ఇసుక తీసుకోవడానికి ఎన్నో ఉదాహరణలు మన దగ్గర చూసాం మన దగ్గరనే గోదావరిలో కేవలం 7 గుంటల పర్మిషన్ తీసుకొని గోదావరిలో 2 ఎకరాలు ఇసుక తీశారు 2000 పైబడి ట్రిప్పులు కేవలం 7 గుంటలే నాకు కాపు దుట్టుగానే మాట్లాడలేను 7 గుంటలు 2 ఎకరాలు భూమి తీస్తారండి అయినా 7 గుంటలు ఎప్పుడు ఇచ్చారో తీసినాక 4 రోజులకు పర్మిషన్ మేము కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత జేసీబీ దళున్న తర్వాత మేము కలెక్టర్తో మాట్లాడితే ఆన్ ద వే ప్రాసెస్ అంటే ఏం ప్రాసెస్ అండి వితౌట్ ప్రాసెస్ వాళ్ళని ఇసుక తీస్తారా అంటే జేసీబీ మేము చూసిన తర్వాత పర్మిషన్ 7 గుంటలకు 4 రోజులకు వచ్చింది ఇది ఏంటిదండి ఇది ఇసుక మాఫియా కాదా ఉక్కు పాదం అన్నారు ఒక సందర్భంలో ఉక్కు పాదం ఇసుక దొంగతనం ఉక్కు పాదం ఎక్కడైంది ఉక్కు పాదం ప్రతిపక్షాల మీద కాంగ్రెస్ పార్టీ మీద ఉక్కు పాదాలు లేవు ఆనాడు ఆ ఇసుక తీసిన జేసీబీని కానీ దానికి నాయకులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన నాయకులు ఆ ప్రేమ్ సాగర్ మీద ఖచ్చితంగా కేసు పెట్టి వాళ్ళందరూ కేసులు పెట్టాలి ఆ జేసీబీని లోపటేయాలి ఏం చేసిందండి ఆ 7ని ఇమీడియట్ సస్పెండ్ చేయాలి చేస్తారా అంటే అవినీతికి అడ్డంగా ఇలా అక్కడ ఆయనే చేస్తున్నాడు కదా ముఖ్యమంత్రి అవినీతి చేస్తున్నాడు అన్ని జగలు అవినీతి దోసుకో అన్ని విధాల అవినీతితో కూరుకుపోయిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు కింది నాయకులు ఏమైనా దోసుకో దానికి ఎన్నో నిదర్శనాలు కేవలం నేను ఇరిగేషన్ మీద మాట్లాడతాం నిదర్శనం అంటే మళ్ళీ ప్రెస్ మీట్ ఉంటుంది 2 రోజుల తర్వాత అప్పుడు అంటే దాచుకునే దానికి ఎన్నో నిదర్శనాలు ఆ రకంగా ఎలా మరి అధికారం ఇచ్చారు వాళ్ళకు అధికారం ఇచ్చిన ఏం చేస్తారు చెప్పండి మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు కాళేశ్వరం ప్రపంచానికి దిక్సూచి అనతి కాలంలో పూర్తి చేసి తెలంగాణలో దాదాపు 30 జిల్లాలకు 40 లక్షల నిర్వహించే బహుత్తరమైన కార్యక్రమానికి ఒక దిక్కు దాదాపు 30 జిల్లాలలో తాగునీరిచ్చే బహుత్తరమైన కార్యక్రమం అది కేసీఆర్ గారికి దక్కుతుంది తక్షణమే ఆ సంస్థ ఏ సంస్థ అయితే రిపేర్ చేస్తామన్నదో ఉచితంగానే చేస్తున్న సందర్భాలు బేసేజాలు పోకుండా తక్షణమే రిపేర్ చేసి కాళేశ్వరం వల్ల తెలంగాణ దాదాపు 20 జిల్లాల్లో పంటలు సస్యశ్యామలుగా ఉండే దిశగా తాగడానికి ఇబ్బంది లేని దిశగా మేము తక్షణమే దాన్ని రిపేర్ చేయాలని ఇలా మంచిర్యాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.